ఇది రాయలసీమ గడ్డ, దేవులు కొలువైన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, పవిత్రమైన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, మహాయోగులు పుట్టిన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, రాయలు ఏలిన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, అన్నానికి కరువే లేదు దేవుని సన్నిధిలో. తిరుమలలో వెలిసెను కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. రోజుకు లక్షల భక్తులకు దొరుకుతుంది కలియుగ దైవము కటాక్షము. ఆకలి తీరును భక్తులందరికీ శ్రీ వేంగమాంబ అన్నదాన సత్రములో. అదిగదిగో శ్రీశైలము, మహామృత్యుంజయుడు అమ్మవారితో వెలిసిన పుణ్యక్షేత్రము. భక్తులందరికీ లింగ రూపములో దర్శన భాగ్యము. ఆకలి తీరును భక్తులందరికీ అన్నదాన సత్రాలలో. శ్రీశైలం డ్యామ్ ద్వారా కోట్ల మందికి నీటి దాహార్తి తీరును. లక్షల ఎకరాలకు సాగునీరు. అదిగదిగో భక్త కన్నప్ప భక్తికి మెచ్చి మహాదేవుడు దర్శనమిచ్చిన ప్రదేశము శ్రీకాళహస్తీశ్వర ఆలయము. ఎంతో మంది భక్తులకు ఆయన కటాక్షము దొరుకుతుంది. అదిగో అహోబులములో ఉగ్ర రూపుడైన నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రము. ఆకలి తీరును భక్తులందరికీ శ్రీ కాశీనాయన అన్నదాన కేంద్రములో. కొండల్లో ఉంది వృక్ష సంపద వెలకట్టలేనంత. మహాదేవుడు అమ్మవారు వెలిచిన యాగంటి, మహానంది పుణ్యక్షేత్రాలు. దొరుకును దేవుని కటాక్షము, దొరుకును అన్నము తీరును భక్తులందరికీ ఆకలి. శ్రీ మహాగణపతి వెలిసిన కాణిపాకము ఎందరో భక్తులను కటాక్షిస్తున్నారు. అదిగో లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి వెలిసిన మహాపుణ్యక్షేత్రము. ఎంతో శిల్ప కళా సంపద కలిగిన మహాపుణ్యక్షేత్రము. ఇది రాయలసీమ గడ్డ, దేవులు కొలువైన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, పవిత్రమైన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, మహాయోగులు పుట్టిన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, రాయలు ఏలిన గడ్డ. ఇది రాయలసీమ గడ్డ, అన్నానికి కరువే లేదు దేవుని సన్నిధిలో.